Namaste, welcome to Swatantra News. This is Sumitra. Bulletin Munduga headlines. YCP ki Guduru MLA shock. Janasenalo చేరికపై పవన్ కళ్యాణ్ తో చర్చలు. కొనసాగుతున్న ధరణి సమావేశం సమస్యల్ని కమిటీకి చెప్పిన కలెక్టర్లు. కేసీఆర్ పై ప్రజలకు ఇంకా విశ్వాసం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తామన్న కేటీఆర్. జ్ఞానవాపి కేసులో కీలక మలుపు. సర్వే రిపోర్టు ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న కోర్టు. కోల్కతాలో మమతా కారుకు ప్రమాదం. తలకు స్వల్ప గాయం. హాస్పిటల్కు తరలింపు. వైసీపీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులకు సంబంధించి 5వ జాబితా విడుదలకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధమవుతోంది. ఇటీవలే వైసీపీ 4వ జాబితాను 9 స్థానాల్లో మార్పులు చేర్పులతో విడుదల చేసింది. ఇప్పుడు 5వ లిస్టుపై జగన్ కసరత్తు చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టారు. దాంతో వైసీపీ 5వ జాబితాపై నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఇప్పటికే వైసీపీ జాబితాల్లో చోటు దక్కించుకోలేకపోయిన పలువురు నేతలు ఇతర పార్టీల్లో చేరారు. దాంతో అలర్ట్ అయిన వైసీపీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించిన కొన్ని స్థానాల్లోనూ మార్పులు చేర్పులు చేసే యోచనలో హైకమాండ్ ఉంది. రానున్న ఏపీ ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం భారీ మార్పులతో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల 5వ జాబితా సీఎం జగన్ కసరత్తు కొనసాగిస్తున్నారు. 5వ జాబితాలో కూడా భారీ మార్పులు ఉండే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే సీట్లతో పాటు ఎంపీ స్థానాల్లోనూ భారీగానే మార్పులు ఉంటాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 5వ జాబితా విడుదలవ్వనున్న తరుణంలో టికెట్ వస్తుందో లేదో అని కొందరు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పుల జాబితాపై కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే 4 జాబితాలు ప్రకటించి వైసీపీ 5వ జాబితాను సిద్ధం చేస్తుంది. మొదటి జాబితాలో 11 నియోజకవర్గాలు, 2వ జాబితాలో 27, 3వ జాబితాలో 21 నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. ఇక 4వ జాబితాలో 9 మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు కలిపి 68 నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. అందులో 58 అసెంబ్లీ స్థానాలు ఉంటే 10 పార్లమెంట్ స్థానాల్లో మార్పులు చేశారు. 5వ జాబితాలో మార్పులు కూడా ఉండే అవకాశం ఉందని చెబుతున్న ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు, నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణలు సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చి పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. మరోవైపు ఎంపీ మోపిదేవి వెంకటరమణ సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. గతంలో మోపిదేవి రేపల్లె వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అయితే ఆయన స్థానంలో కొత్తగా గణేష్ అనే అభ్యర్థికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చింది వైసీపీ.
కానీ రేపల్లె ఇన్ఛార్జ్ బాధ్యతలు మోపిదేవికి ఇవ్వాలని మత్స్యకార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో అక్కడ అభ్యర్థి మార్పుపై చర్చించేందుకు మోపిదేవి క్యాంప్ ఆఫీస్కి వచ్చినట్లు తెలుస్తోంది. కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ ని అక్కడి నుంచి వైసీపీ అధిష్టానం తప్పించింది. కనిగిరి బాధ్యతలు నరసింహ యాదవ్ కి అప్పగించారు. దీంతో తనకు టికెట్ విషయం ఇచ్చే అంశంపై పార్టీ నేతలతో చర్చించారు ఎమ్మెల్యే బుర్రా. తాజాగా నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎంపీ రాజీనామా చేసిన నేపథ్యంలో జిల్లాలో రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కర్నూలు ఎమ్మెల్యే సీటు వచ్చే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డికి ఇచ్చే యోచనలో ఉన్నారు సీఎం జగన్. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ని క్యాంప్ ఆఫీస్కి పిలిచి ఇదే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. వనగానపల్లె ఎమ్మెల్యేని కూడా మార్చే యోచనలో ఉంది వైసీపీ. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద 5వ జాబితాలో కొన్ని ఎమ్మెల్యే సీట్లతో పాటు ఎంపీ స్థానాల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం. జగన్ గెలుపు కోసం చేసిన కుట్రలో కోడికత్తి శ్రీనివాసరావు పావుగా మారాడని టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య అన్నారు. జగన్ సీఎం కావాలని కోరుకున్న శ్రీనివాసరావు 5 ఏళ్లుగా జైల్లో ఉన్నాడని చెప్పారు. కోర్టులో సాక్ష్యం చెబితే కుట్ర తెలుస్తుందని జగన్ భయమని, అందుకే కోర్టుకు వచ్చి జగన్ సాక్ష్యం చెప్పట్లేదన్నారు. శ్రీనివాసరావుకు న్యాయం జరిగే వరకు టీడీపీ అండగా ఉంటుందని వర్లరామయ్య స్పష్టం చేశారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు 2021లో జరిగింది ఇప్పుడు బయటకు వచ్చింది. మీరు సమాధానం చెప్పరా? 2021లో మీ పంపున వీళ్ళిద్దరు వెళ్ళి 2 కోట్ల విలువైన బంగారపు వాచ్ ఆ జడ్జి గారికి ఇస్తుంటే ఆ జడ్జి గారు చీకొట్టి ఈ బంగారపు మీరు పంపిన గిఫ్ట్ మీరు పంపింది అనుకుంటున్నారు పోనీ ఆ గిఫ్ట్ని వీళ్ళ మొహాన కొట్టి వీళ్ళని అరెస్ట్ చేయిస్తామంటే భయపడి పరిగెత్తింది నిజం కాదా? పైగా జడ్జి గారు సుప్రీంకోర్టు జడ్జికి లేఖ రాసినారు. ఇదంతా జరిగిందంతా ఆ రోజునే. ఆయనే వదల్లా ఈ వెధవల్ని. వెధవలు కాదు, పెద్ద మనుషులు. వెధవలు అంటున్నాను నేను మాటికి. ఈ పెద్ద మనుషుల్ని వదలలేదు ఆయన. జడ్జి గారు సుప్రీంకోర్టుకు తెలియజేశారు, 2 వెధవలు ఆప్లిక్ పెద్ద మనుషులు, ఒకడు రాజ్యసభ మెంబర్, ఇంకొకడు టీటీడీ ఈవో, వీళ్ళిద్దరూ వచ్చి నాకు 2 కోట్ల ఖరీదయ్యే వజ్రాలు పొదిగిన బంగారపు వాచ్ ఇవ్వటానికి ప్రయత్నం చేశారు. నేను తిప్పి కొట్టి వాళ్ళ మొహాన్ని కొట్టి గెట్అవుట్ అని కేకలేశాను. ఇది తగు చర్య నిమిత్తం మీకు తెలియజేస్తున్నానని సుప్రీంకోర్టుకి లేఖ. తెలంగాణలో భారత్ మాలా ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రోడ్లకు భూసేకరణ ప్రక్రియను చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. భారత్ మాలా రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణపై సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆర్ఆర్ఆర్ భూసేకరణ కోసం 50% నిధులు ఇవ్వాలని కోరారు. గతంలో ఇవే అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందించలేదన్నారు. ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని లేఖలో కిషన్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీలు ఇస్తే అవి ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తామని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల సలహాదారు షబీర్ అలీ అన్నారు. తాము ఇచ్చిన హామీల మీద తమ 4 చైర్మన్లతో చర్చించామని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల జనాభా 85% ఉందని, ఈ సామాజిక తరగతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వారి అభివృద్ధి పూర్తి చేయాల్సిన బాధ్యత తమదే అని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలపై 100 రోజుల్లో ఎలా పూర్తి చేయాలనే అంశంపై సమీక్షించుకున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన హామీల్లో ఏమైనా మార్పులుంటే బడ్జెట్కు అనుగుణంగా వాటిని చర్చించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని
ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు పెంచే వరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియను నిలిపివేయాలన్నారు. చట్టసభల్లో మాదిగల ప్రాతినిధ్యం తగ్గేలా కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేట్ కంపెనీల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవాలని మందకృష్ణ మాదిగ సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ ఎస్టీల భూముల్ని తిరిగి వారికే ఇచ్చేలా చూడాలన్నారు. సమర్థుడు మహేందర్ రెడ్డి ఒకడే మంచోడు సమర్థుడు, అడ్వకేట్ జనరల్ ఒకడే మంచోడు సమర్థుడు అంటే అక్కడ ఈ వర్గాల సంబంధించిన ఎవరు మంచోళ్ళు సమర్థులు లేరట. ఏం సర్టిఫికేట్ ఇస్తున్నాయి కొన్ని పత్రికలు అంటే వాళ్ళకు నియమించుకునే ముందు వాళ్ళు గొప్పోళ్ళని సమాజం ముందు చెప్పడం కోసం ప్రయత్నం జరుగుతుంది. నేను ఎవరికి వ్యతిరేకం కాదు వ్యక్తిగతంగా. మహేందర్ రెడ్డి గారు అంటే గౌరవమేనా, శ్రీనివాసరెడ్డి గారు అంటే అభిమానమేనా, అది వేరే విషయం. కానీ చూసే కోణం సామాజిక వర్గాల సమతుల్యత దెబ్బతింటుందని మేము స్పష్టం చేస్తున్నాం. వాస్తవం కాదా అనేది గుర్తుంచుకోవాలి. ఈ సంఖ్యను ఇంకా పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత. దొరల రాజ్యం పోయి పటేళ్ల రాజ్యం వచ్చినట్టుగా తయారు కావద్దని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మేము కోరుతున్నాం. ఇకపోతే వికలాంగులు, వృద్ధులు, వితంతుల పెన్షన్లను పెంచుతామన్న దానికి అనుగుణంగానే డిసెంబర్ నుంచి అది వర్తింపజేయాలి. అనంతపురం జిల్లా కంబదూరు మండలం పి వెంకటంపల్లి గ్రామ రైతులు విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. పాలూరు గ్రామ పరిధిలోని రైతులకు సకాలంలో విద్యుత్ సరఫరా సరిగా ఇవ్వలేదంటూ విద్యుత్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వాగ్వాదానికి దిగారు. పాలూరు, వెంకటంపల్లి రైతులు అధికారులను బయటకు పంపించి తాళాలు వేశారు. కార్యాలయం ముందు బైఠాయించి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు వచ్చి ధర్నాలు చేశాం. ఏఈ గారు, జేఈ గారు ఎన్నిసార్లు విరమించుకున్నా మా బోర్డు పట్టించుకోవడం అని చెప్పి ఈరోజు మళ్ళీ వచ్చి ధర్నా చేస్తున్నాము. ఇలా ఎన్నిసార్లు చేసినా వాళ్ళకి కనపడదు. వీళ్ళు నీట్గా ఓ మాట చెప్తారన్న, ఏమని అంటే మేము పైకి పంపించామండి, శాంక్షన్ అయి వస్తే మాత్రం చేయమంటున్నారు. మా గోడు, రైతుల గోడు ఎవరు పట్టించుకోవడం. ఎందుకంటే వారానికి 2 సార్లు మోటార్లు కాలిపోతాయి. ఒకసారి కాలిపోయినప్పుడల్లా 8,000 నుంచి 10,000 అవుతుంది, 20,000 అవుతుంది. పంట మొత్తం ఇప్పుడు రాని మీరింట సుమారు 7 గంటల కరెంటు గంటకి 20 నిమిషాలు కట్ చేసి ఇస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఓ బస్సు కిటికీలో ప్రయాణికుడి తల ఇరుక్కుపోయింది. సంతబొమ్మాలకి చెందిన సుందర్రావు అనే వ్యక్తి ఆర్టీసీ బస్సులో వస్తూ కిటికీ డోర్ నుంచి తల బయటకు పెట్టాడు. అయితే ఆ ప్రయాణికుడి తల కిటికీలోనే ఇరుక్కుపోవడంతో సుమారు 15 నిమిషాలు అవస్థపడ్డాడు. గుర్తించిన డ్రైవర్ బస్సును టెక్కలిలో ఆపి స్థానికుల సహాయంతో కిటికీ నుంచి తలను బయటకు తీశారు. భద్రతా నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియాకు ₹1,10,00,000 జరిమానా పడింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ జరిమానా విధించింది. లీజుకు తీసుకున్న బోయింగ్ 777 విమానాన్ని అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి 16 గంటల పాటు నిర్విరామంగా నడపడం ద్వారా భద్రతా నిబంధనల్ని ఉల్లంఘించినందుకు డీజీసీఏ ₹1,10,00,000 జరిమానా విధించింది. ఆ విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఇక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు నేరుగా నడిపేందుకు ఉద్దేశించిన విమానం కాదని సంస్థ పేర్కొంది. బోయింగ్ 777 విమానం నడిపిన పైలట్ ఫిర్యాదు చేయడంతో ఎయిర్ ఇండియాకు జరిమానా విధించారు.